బ్రేకింగ్ న్యూస్ విజయనగరం జిల్లా శివారం గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో వంట చేస్తుండగా యువతిపై దుండగులు దాడి చేశారు. కొండ్రు అఖిల అనే యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. ముసుగు వేసుకొని వచ్చిన యువకుడు కత్తితో పొడిచి ఇంటి వెనుక వైపు నుంచి పరారయ్యాడు. బాధితురాలిని వెంటనే చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసింది ఎవరన్న దానిపై ఇటు పోలీసులతో దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. విజయనగరం జిల్లా శివారం గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో వంట చేస్తుండగా యువతిపై దుండగులు దాడి చేశారు. కొండ్రు అఖిల అనే యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. ముసుగు వేసుకుని వచ్చిన యువకుడు కత్తితో పొడిచి ఇంటి వెనుక వైపు నుంచి పరారయ్యాడు. బాధితురాలిని వెంటనే చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసింది ఎవరన్న దానిపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇటు ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. విజయనగరం జిల్లా శివారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో వంట చేస్తూ ఉండగా యువతిపై దుండగులు దాడి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అసలు ప్రస్తుతం యువతి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరు చేస్తారు దాడి, ఎందుకు చేశారు అనే కారణాలు తెలుసాయా? ప్రసన్న, మనం కేసు పూర్వపరాలు ఒకసారి కేసును ఉదయం నుంచి పరిశీలించినట్లయితే ఈ ఉదయం సుమారు 10 గంటల సమయంలో అయితే ఈ ఘాతుకు జరిగినట్లు మనకు తెలుస్తోంది. ఎవరైతే అఖిల అనే అమ్మాయి చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం శివరాం గ్రామానికి చెందినటువంటి అఖిల అనే అమ్మాయిపై ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి అమ్మాయిపై ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆదిబాబు అనే వ్యక్తి దాడి చేసినట్లయితే పోలీసులు ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. అయితే ఏ కోణంలో దాడి చేసిన విషయాన్ని అయితే పోలీసులు ఇంకా విచారణ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు ఇంతకుముందే గంజాయికి సంబంధించినటువంటి కేసులు అబ్బాయిపై ఉన్నాయని చెప్తే గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే అఖిల తండ్రి ఉన్నారో ఆయన కొంతమంది కూలీలు వెనక తిప్పుతూ ఒక మేస్త్రిలా పనిచేస్తుంటారో ఆయన కాంట్రాక్టర్ దగ్గర సుమారు ₹1,00,000 తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం, అదే విషయం ఆదిబాబు అనే విషయాన్ని తెలియడం, దాంతోనే ఆయన ఇంట్లోకి వెళ్లి దొంగతనానికి వెళ్లి అమ్మాయిపై ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినట్లయితే కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఇంకా అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి ఇంకా 48 గంటల అబ్జర్వేషన్ లో అయితే డాక్టర్లు ఉంచడం జరిగింది. ఇక్కడ విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక్కడైతే 48 గంటల అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పి డాక్టర్కి ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వచ్చి బాధితురాలు అఖిల ఎవరైతే ఉన్నారో అఖిల్ని కావచ్చు కుటుంబ సభ్యులు కూడా పరామర్శించారు. ఆయన చెప్తుంది ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక తప్పులు, ఎందుకంటే అటు విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, అదేవిధంగా సరైన ఉపాధి లేక యువత అంతా కూడా చెడిపోవడం జరిగింది. ఆ లెగసీ మెయింటైన్ చేసి ఆ లెగసీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా దాని ప్రభావం ఇంకా ఉంది. అందువల్ల గంజాయికి లోబడి కొంతమంది ఇటువంటి దారుణాలు చోటు చేసుకున్నాయని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఆదిబాబు కూడా అదే కోణంలో దాడి చేశారు, లేదంటే కొంత ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా, ఈ 2 కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మనం చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా దీనికి సంబంధించి ఒక ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. అటు కుటుంబ సభ్యులు మాత్రం మొదటి నుంచి కొంత అనుమానం లేనప్పుడు కూడా అయితే అమ్మాయి కొంత స్పృహలోకి రావడం, హాస్పిటల్ నుంచి తను పొడిస్తున్నప్పుడు మాస్క్ తీయడానికి ప్రయత్నించాను, మాస్క్ తీసినప్పుడు ఆదిబాబుగా తనను గుర్తించాలని చెప్పి ఆ అమ్మాయి కూడా పోలీసులకు విచారణలో కూడా తెలియజేసినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కావచ్చు, అదేవిధంగా బొబ్బిలి డీఎస్పీ రాఘులు అందరూ కూడా ఏదైతే శివరాం గ్రామంలో ఘటన చోటు చేసుకుందో అక్కడికి వెళ్లి అందరూ కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్లూజ్ టీం కూడా అక్కడ చేరుకుంది, పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే నిందితుడిగా అనుమానిస్తున్నారో ఆదిబాబును కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు మంత్రి కూడా నిందితుడికి పూర్తి స్థాయిలో అంటే కఠినమైన శిక్షలు పడేలా చూస్తాం. ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి వారికి చాలా వ్యతిరేకంగా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఇటువంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివశంకర్.